గతంలో ఏపీ బ్యూవరేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని సిఈడి వారు అరెస్ట్ చేశారు. ఆయన ఇప్పుడెందుకు అరెస్ట్ చేశారు? చాలా కాలంగా ఈ కేసు నడుస్తోంది కదా! గతంలో ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే చాలా ప్రశ్నలు వస్తాయి. దానికి కారణాలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తు పీక్‌లో ఉన్నప్పుడు ఏమైందంటే, ఈ వాసుదేవరెడ్డి గారు కీలక వ్యక్తి కాబట్టి ఏపీ బ్యూవరేజ్ కార్పొరేషన్ ఎండీ అంటే ఆయనే కీలక వ్యక్తి ఈ మొత్తం వ్యవహారంలో. కాబట్టి ఆయనకు అన్ని విషయాలు తెలిసుంటాయి. ఏ విధంగా అక్రమాలు జరిగినాయని. సో ఆయన కోఆపరేషన్ ఉంటే ఈ కేసును ఛేదించడం సులభం అవుతుంది. ఆధారాలు సేకరించడం ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో పోలీసులు ఆయన మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పట్లో అరెస్ట్ చేస్తామని. ఆ నేపథ్యంలో ఆయన నేను పోలీసులకు కోఆపరేట్ చేస్తాను. నాకు గనక అరెస్ట్ కాకుండా మీరు ఇష్యూరెన్స్ ఇస్తే అనేటువంటి ఒక ఇన్ఫార్మల్ ఒప్పందానికి వచ్చాడు. ఆ నేపథ్యంలోనే చాలా కాలం పాటు ఆయన అరెస్ట్ చేయలేదు పోలీసులు. అప్పుడు అవగాహన ఏంటంటే, ఈయన ముందస్తు బెయిల్ కోసం ఈ కేసు విచారణ జరుగుతున్నటువంటి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసుకుంటే సిఐడి వాళ్ళు గట్టిగా వ్యతిరేకించరు దాన్ని. ఈయన అప్రూవర్గా మారతానంటున్నాడు కాబట్టి ఈయనకి మీరు ముందస్తు బెయిల్ ఇస్తే మాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పి సిఐడి వాళ్ళు అక్కడ ఆర్గ్యూ చేయొచ్చు. అదే చేశారు. అయితే ఏసీబీ కోర్టు అందుకు అంగీకరించాల. కోర్టు వారు ఏమన్నారు, మీరు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ వాసుదేవరెడ్డి గారు కీలక పాత్ర పోషించాడు ఈ మొత్తం కుంభకోణంలో. అటువంటి వ్యక్తిని అప్రూవర్ అవుతాడు అనేటువంటి పేరుతోటి మీరెట్లా అరెస్ట్ కాకుండా అతనికి వెసులుబాటు కల్పిస్తారు, దానికి కోర్టు ఒప్పుకోదు అని చెప్పారు. ఆ టైంలో చాలా విమర్శలు కూడా వచ్చినాయి. దీనికి సంబంధించి ప్రభుత్వ వర్గాల్లో అలాగే లాయర్లో కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. ఏంటి, చేతగానితనంతో ఇట్లా చేస్తున్నారు, అతనికి గనక ముందస్తు బెయిల్ వస్తే అతను ఎందుకు కోఆపరేట్ చేస్తాడు ఇంకా సిఐడి వాళ్ళకి, దీని వెనక ఏమైనా కుమ్మక్కుందేమో అనేటువంటి అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలో ఈ వాసుదేవరెడ్డి గారి వ్యవహారం కొన్నాళ్ళు నిద్రాణంగా ఉండింది. అంటే ఆయనకి ముందస్తు బెయిల్ రాలేదు, పోలీసులు ఆయన అరెస్టు చేయలేదు. ఇంతకాలం తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు యాక్చువల్గా శనివారం ఈవినింగ్ చేశారు, లేట్ నైట్ అరెస్ట్ చేశారు. వెంటనే ప్రొడ్యూస్ చేశారు కోర్టు ముందు. కోర్టు వారు ఆయనకి రిమాండ్ విధించారు. ఆయన గుంటూరు జైలుకి పంపించారు. ఇవన్నీ అయిపోయినాయి. బహుశా ఎందుకు జరుగుంటుందంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక ఈయన అరెస్ట్ చేయకుండా ఈయనకు ముందస్తు బెయిల్ అయితే రాదు. అరెస్ట్ తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత బెయిల్కి అప్లై చేసుకోవచ్చు. అందువల్ల ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఆయన జైలుకి వెళ్ళారు. సిఐడి వాళ్ళ హోప్ ఏంటంటే, ఈయనకి తర్వాత బెయిల్ వస్తుంది, బెయిల్ రావడానికి సిఐడి కూడా ఎంతో కొంత తోడ్పడుతుంది, ఆయన తన కోఆపరేషన్ని కంటిన్యూ చేస్తాడు. కోఆపరేషన్ చేయడం అంటే ఏమీ లేదు, ఏ విధంగా జరిగింది ఈ కుంభకోణం అంతా, ఎవరెవరు ముఖ్య పాత్రధారులు, మోడస్ ఆపరాండి ఏంటి, ఏ విధంగా డబ్బు చేతులు మారింది, ఎవరెవరు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు, అధికారులు లేక బయట వాళ్ళు పాత్ర పోషించారు ఈ మొత్తం కుంభకోణంలో, ఇట్లాంటి విషయాలన్నీ ఆయన ఒక్కడికే తెలుసు. కాబట్టి ఆయన గనక ఈ రహస్యాలను చెప్తే అప్పుడు ఈ కేసును కొలిక్కి తీసుకురావడం సులభం అవుతుంది అనేది సిఐడి వాళ్ళ ఆశ. అయితే గతంలో జరిగినటువంటి ఒప్పందం ఇంకా కొనసాగుతుందో లేదో తెలియదు. ఒకసారి అరెస్ట్ అయ్యాను కాబట్టి ఇంకెందుకు ఈ సిఐడి వాళ్ళకి నేను కోఆపరేట్ చేయడం అని చెప్పి ఆయన అనుకుంటారా? లేదు, కోఆపరేట్ చేయకపోతే చాలా కాలం పాటు జైల్లో మగ్గాల్సి వస్తుంది, కోఆపరేట్ చేస్తే మరి సిఐడి వాళ్ళు ఆయన బెయిల్ని తీవ్రంగా వ్యతిరేకించకపోవచ్చు, అప్పుడు ఆయన బయటికి రావచ్చు అనే ఉద్దేశంతో ఆయన కోఆపరేట్ చేస్తాడా అనే విషయాలు ఇప్పుడు చూడాలి.